నమస్కారం ఎస్ ఛానల్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. జిల్లాను అభివృద్ధి పదంలో నడిపిస్తానని, అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తానని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన జె లక్ష్మీషా తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గా జె లక్ష్మీషా విజయవాడలోని కలెక్టర్ కార్యాలయం నందు బాధ్యతలు స్వీకరించారు. రెవెన్యూ సిబ్బంది, ఎన్జీఓ నేతలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్కి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దుతామని తెలిపారు. ప్రభుత్వ పథకాలన్నీ అందరికీ అందేలాగా కృషి చేస్తామని చెప్పారు. ఎప్పటికప్పుడు మీడియా ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటామని, తనపై ఉంచిన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తానని తెలిపారు. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, ఎన్జీఓ నేతలు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎంతో ఇంపార్టెంట్ జిల్లా అయిన ఎన్టీఆర్ జిల్లాకి కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి, ఉప ముఖ్యమంత్రి వర్యులకి, అలాగే నారా లోకేష్ గారికి, ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. సో ఈ జిల్లాలో ఎంతో పెద్ద పెద్ద ఆఫీసర్స్ కలెక్టర్గా చేసి వెళ్ళి ఉన్నారు. సో వాళ్ళ బాటలో ఈ జిల్లా ప్రగతిని, ప్రభుత్వ ఆదేశాలకి, అలాగే ప్రభుత్వ పథకాలను అమలు చేస్తూ ఈ జిల్లాని ఎప్పుడు నెంబర్ 1 చేయడానికి సమిష్టి కృషితో ప్రతి ఒక్కరిని అనుసంధానం చేసుకుంటూ అన్ని డిపార్ట్మెంట్స్, అలాగే ప్రజాప్రతినిధులతో, అలాగే ప్రజలతో మమేకమయ్యి సో వాళ్ళతో ఫీడ్బ్యాక్ తీసుకొని, ముఖ్యంగా మీడియా మిత్రుల ఫీడ్బ్యాక్ ఎప్పటికప్పుడు తీసుకొని సో ఈ జిల్లాని ప్రగతి పథంలో నెంబర్ 1 నిలపడానికి నా వంతు కృషి చేస్తానని సందర్భంగా ఆదాని ఎలా ఎదిగారో దేశ ప్రజలందరికీ తెలుసని, ఆదానికి వచ్చిన డబ్బుతో అన్ని రాష్ట్రాల సీఎంలకు కమిషన్ ఇచ్చారని ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాష్ రావు ఆరోపించారు. జగన్కి 1750 కోట్లు ఇచ్చారని మీడియాలో వార్తలు వస్తున్నాయని తెలిపారు. విజయవాడ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో మాజీ ఆర్టీసీ చైర్మన్ గోనె ప్రకాష్ రావు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌతమ్ ఆదాని, వైఎస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగనే ఆదాని ఎలా ఎదిగాడో దేశ ప్రజలందరికీ తెలుసునని చెప్పారు. ఆదానికి వచ్చిన డబ్బులో అన్ని రాష్ట్రాల సీఎంలకు కమిషన్ ఇచ్చారని ఆరోపించారు. జగన్కి 1750 కోట్లు ఇచ్చారని మీడియాలో వచ్చాయని, అమెరికా చట్టం ప్రకారం ఖచ్చితంగా కేసు నమోదైతే ఆ దేశానికి వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. జగన్కి కూడా ఇబ్బందులు తప్పవని అన్నారు. అమెరికా చట్టాలు చాలా కఠినంగా ఉంటాయని, FBI ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్తో ఆదానిపై ఇన్వెస్టిగేషన్ చేయాలని అన్నారు. 4-5 రోజుల నుంచి అనుకుంటా అదాని ఎలా ఎదిగాడు, ఈ 10 సంవత్సరాల్లో ఎంత కుబిరెడ్డి మనం చూసాం. కానీ దొరకని దేశంలో, అన్ని చట్టాలు పగడ్బందీగా ఉన్న దేశంలో దొరికిపోయింది. అగ్రరాజ్యం ఈరోజు నెంబర్ 1. ఈ ప్రపంచంలో 200 దేశాలు ఉండొచ్చు, నియర్ అబౌట్ నో ఐడియా అట్ ఆల్. అగ్రదేశం అమెరికా, రష్యా పని అయిపోయింది. సో అక్కడ FBI ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జనరల్గా ఏంటంటే ఏదైనా స్కాండల్స్ వస్తే మీకు అన్నీ పంపుతానని చెప్పాను. దీని తర్వాత గవర్నర్సు, పోలీస్ చీఫ్సు, అడ్వకేట్ జనరల్సు, కాంగ్రెస్ మెను, సెనేటరు అంటే లోక్సభ రాజ్యసభ అంటారు. కాంగ్రెస్ మెన్ అంటే డైరెక్ట్ ఎలక్టెడ్, సెనేటర్ అంటే రాజ్యసభ ఇక్కడ ఉంటుంది కదా. తో జైలు జీవితము. వాషింగ్టన్ పోస్ట్ వాషింగ్టన్ డీసీలో ఉంటుంది మెయిన్ బ్రాంచ్. న్యూయార్క్ టైమ్స్ న్యూయార్క్లో ఉంటుంది. ఆ పత్రికలో ఒక ఐటము ఒక గవర్నర్ గురించి కానీ, ఒక పోలీస్ అధికారి కానీ ఏదైనా ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు ప్రింట్ వచ్చిందంటే, హోదాలో ఉన్న వాళ్ళు ఎవరన్నా కానీ ఇమ్మీడియట్ రిజైన్ ఫ్రమ్ పోస్ట్. అది సెనేటర్ కావచ్చు, గవర్నర్ కావచ్చు, కాంగ్రెస్ మెన్ కావచ్చు, పోలీస్ చీఫ్స్ కావచ్చు, మనం అడ్వకేట్ జనరల్ ఏమంటారంటే అటార్నీ ఏదో సమ్మంటారు అక్కడ. తో వాళ్ళందరూ మటాష్ తో చాలా పగడ్బందీ రూల్స్ అక్కడ. తో దాంట్లో వీళ్ళు ఏదైతుందో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో అదాని ఎక్కడ ఏదైతుందో షేర్ మార్కెట్లో రిజిస్టర్ చేశాడు వాళ్ళ కంపెనీలో. నేను అంత రఫ్గా ఉన్నాను అనుకోండి.
నెక్స్ట్ నేను ఢిల్లీలో చేసేది క్లారిటీగా నమ్మిన సిద్ధాంతాలకి కోసం తుదిశ్వాస వరకు అహర్నిశలు పనిచేసిన వ్యక్తి దొడ్ల రామారావు అని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు తెలిపారు. కొంతమంది మాత్రమే పేద ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోతారని, అలాంటి వ్యక్తి దొడ్ల రామారావు అని తెలిపారు. నగరంలోని సితార సెంటర్ ఎన్ కన్వెన్షన్ హాల్ దొడ్ల రామారావు సంతాప కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, టీడీపీ నాయకులు నాగుల్ మీరా, వైసీపీ ఫ్లోర్ లీడర్ అరవ సత్యనారాయణ, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ దొడ్ల రామారావు గురించి ప్రతి ఒక్కరూ మంచిగా మాట్లాడేవారు, ఏనాడు చెడుగా మాట్లాడలేదని ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం టీడీపీ నేత నాగుల్ మీరా, వైసీపీ ఫ్లోర్ లీడర్ అరవ సత్యనారాయణ మాట్లాడుతూ పాత తరానికి సుపరిచితులు దొడ్ల రామారావని పేద ప్రజల కోసం అనేక ఉద్యమాలు సాగించినట్టు తెలిపారు. పేద ప్రజల మక్కువతో గత కొన్ని సంవత్సరాల పాటు సేవా కార్యక్రమాలు చేశారని చెప్పారు. ప్రముఖ సోషలిస్టు నాయకులు మన మధ్య నుంచి దూరం కావడం బాధాకరమని అన్నారు. కార్యక్రమంలో దొడ్ల రామారావు కుమారుడు దొడ్ల హేమంత్, కుమార్తెలు, కుటుంబ సభ్యులు, ప్రముఖులు పాల్గొన్నారు. ఒక సోషలిస్టు నాయకుడు దొడ్ల రామారావు గారు ఇటీవల కాలం చేయటం చాలా దురదృష్టకరం. పెద్ద వయసు, కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ తుది శ్వాస విడిచారని చెప్పి మన వారు చెప్పారు. రామారావు గారు జార్జ్ ఫెర్నాండెస్ గారికి, మధు దండవతి గారి లాంటి జాతీయ సోషలిస్ట్ నాయకులతో కలిసి పనిచేసిన వ్యక్తి. నాకు జనతా పార్టీ రోజుల నుంచి, విజయవాడలో ఎంపీగా ఉన్నప్పటి నుంచి ఆయనతో సన్నిహితమైనటువంటి సంబంధం ఏర్పడింది. మన జిల్లాలో తుమ్మాటి బాలకోటేశ్వరరావు గారు, అట్లాగే వారి అబ్బాయి తుమ్మాటి ప్రేమనాథ్, దొడ్ల రామారావు గారు, వీరందరూ కూడా పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో మేమందరం రామారావు గారి దగ్గరికి వెళ్ళి కలిసిన తర్వాత తెలుగుదేశం పార్టీలో కూడా చాలా యాక్టివ్గా పనిచేశారు. జాతస్య మరణం ధ్రువం అంటారు. ఎప్పుడొకప్పుడు ఏదో ఒక రోజు రామారావు మరి పాత తరానికి సుపరిచితులు. 1977 దశకంలో జనతా పార్టీలో చురుగ్గా ఉండి యనమల శివాజీ గారు, వడ్డే సోమనాథ్ గారు, పెద్ద పెద్ద నాయకులందరితో అనేక ఉద్యమాలు, పేద ప్రజల పట్ల మక్కువతో అనేక ఉద్యమాలు జరిపిన మహానేత. ఆ మహానేతకి ఈ రోజున చనిపోవడం బాధాకరం. కొంతమంది మట్టుకే పేదల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఉదాహరణకి దొడ్ల రామారావు, వాళ్ళ పిల్లలు కూడా అంచెలంచిగా పెరిగి మంచి వ్యాపారాలు చేస్తూ ఇవాళ హేమంత్ కూడా మంచి స్నేహితుడు. మరి వాళ్ళ నగరంలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమందికి తన టూరిజం వృత్తి ద్వారా ఎన్నో భక్తి ప్రదేశాలు కాకుండా టూరిజాన్ని కూడా ఈ రోజున డెవలప్ అవడంలో కూడా హేమంత్ కుమార్ పాత్ర ఉంది. ఏది అయినా కానీ ఆయన మరణం తీవ్ర లోటు. ఆయన మృతికి సంతాపం తెలియజేస్తాను. వాళ్ళ పిల్లలకి నా సానుభూతి. రావు గారు మాకు చాలా ఆప్తుడు. ఎందుకంటే నేను 99 ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు మల్లికార్జునపేటలో అప్పటి వరకు కాంగ్రెస్లో ఉన్న చాలామంది కూడా నా కోసం తెలుగుదేశం పార్టీలోకి వచ్చి పనిచేసినటువంటి నేపథ్యాన్ని నన్ను ఎప్పుడు జీవితంలో మర్చిపోలేను. దొడ్ల రామారావు గారు ఒక సిద్ధాంతపరంగా ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆయన సోషలిస్ట్ భావాలు చాలా ఎక్కువ కలిగినటువంటి వ్యక్తి. ఆనాడు వడ్డే శోభనాద్రీశ్వరరావు, గౌతలచ్చన్న గారితో తిరిగినటువంటి వ్యక్తి. చివరి వరకు నమ్మిన సిద్ధాంతం కోసం
పనిచేయటమే కాదు, ఆ ప్రాంతంలో అందరికీ ఒక పెద్దగా ఉన్నటువంటి వ్యక్తి. వాళ్ళ కుటుంబం కూడా చాలా మంచి కుటుంబం. అదే రకంగా ఈరోజు వారు ఈ రాష్ట్రంలోనే అత్యధిక మందిని పుణ్యక్షేత్రాలకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి దొడ్ల రామారావు గారు. దొడ్ల రామారావు గారు ఏదన్నా ఒక టూరు నిర్ణయిస్తే ఎగబడేవాళ్ళు. ఎందుకంటే తన బిడ్డల్లాగా అందరినీ చాలా జాగ్రత్తగా చూసుకునేటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి లేకపోవటం అనేది వాళ్ళ కుటుంబానికే కాదు, ఆయన అభిమానించే ప్రతి ఒక్కరికి కూడా తీరని లోటు. ఈ సందర్భంగా వారికి తెలుగుదేశం పార్టీ తరఫున ఘనమైన దేశవ్యాప్తంగా బీసీల కులగణన జరగాలని బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని, కులగణన జరిపేందుకు ఆసక్తి చూపటం లేదని బీసీ సంఘం నాయకులు ఆరోపించారు. బీసీ కులగణన చేసి సామాజిక న్యాయం చేయాలని కోరుతూ నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్ర దగ్గర ఉన్న జ్యోతిరావు పూల విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. బీసీ కులగణన అంశాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించడం దురదృష్టకరమని తెలియజేశారు. అలాగనే ఇప్పటికైనా బీసీ కులగణన చేసి తమకు ప్రాధాన్యత కల్పించాలని కేంద్రాన్ని కోరారు. వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని బీసీ కులగణన చేయాలని డిసెంబర్ 5, 6 తేదీల్లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దేశవ్యాప్తంగా అనేక కులాలు, అనేక సంఘాల ఆధ్వర్యంలో తమ గళాన్ని వినిపించనున్నట్లు తెలియజేశారు. అనంతరం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు మహంతి వాసుదేవరావు మాట్లాడుతూ, నేడు బీసీ కులగణన అంశంపై విజయవాడ నగరంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద జ్యోతిరావు పూల విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసిన శంకర్రావుతో కలిసి నిరసన తెలియజేయడం జరిగింది. డిసెంబర్ 5, 6 తేదీల్లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగే కార్యక్రమానికి అందరూ తరలి రావాలని పిలుపునిచ్చారు. బీసీ కులగణన చేసి బడుగు బలహీన వర్గాలకి సామాజిక న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బ్రిటిష్ వారు ఉన్నప్పుడు 1931లో కులగణాంకాలు చేసేటువంటి పరిస్థితి అందరికీ తెలుసు. మనకి స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో ఇంతవరకు కూడా కేంద్ర ప్రభుత్వం కులగణాంకాలు చేయటానికి వెనుకాడుతూ ఉంది. ఈ దేశంలో అత్యధిక సంఖ్యాకులైన బలహీన బడుగు వర్గాలు బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీ వర్గాలన్నింటికి కూడా సమస్త రంగాల్లో సరైనటువంటి న్యాయం జరగట్లా. అందుకే ఈ దేశంలో జనగణనతో పాటు కులగణాంకాలు కూడా జరగాలని పలు దఫాలుగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావటం, నరేంద్ర మోడీ గారిని కలవటం, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను కలవటం, దేశ రాజధానిలో జంతర్ మంతర్ దగ్గర పలు సంవత్సరాలుగా మేము అనేక పోరాటాలు, ఉద్యమాలు, దీక్షలు, ధర్నాలు అన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. కనీసం కేంద్ర ప్రభుత్వానికి ఈరోజు వరకు కూడా కనికరం కలగట్లేదు. దేశ జనాభాలో అత్యధిక శాతం ఉన్నటువంటి బలహీన వర్గాలకి కులగణాంకాలు చేయమని చెప్పని పలు దఫాలుగా మేము విన్నవిస్తూ ఉన్నాం. ఆ కులగణాంకాలు చేయకపోవటం వల్ల సమస్త రంగాల్లో కూడా మాకు పూర్తిగా అన్యాయం జరుగుతూ ఉంది. రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ దేశానికి సంపదను సృష్టిస్తూ ఉన్నాం. అదేవిధంగా మమ్మల్ని కేవలంగా ఓట్ బ్యాంకు రాజకీయాలుగానే చూస్తున్నారే తప్ప మాకు అన్ని రంగాల్లో కూడా మా వాటా మాకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం వెనుకంజ వేయటం అనేది చాలా కుట్రపూరితమైనటువంటి ఆలోచన. ఈరోజు ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు, నేను ఒక బీసీని, నేను ఒక ఛాయ్ వాలాని, నేను ఒక పేపర్ బాయ్ని అని చెప్పుకుంటూ ఈ దేశానికి 3 సార్లు ప్రధానిగా ఎన్నికవటం జరిగింది. అయ్యా మోడీ గారు, మీరు ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులైనటువంటి కేసీ శంకర్రావు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కలెక్టర్ గారికి మెమరాండం బీసీ కులగణన చేపట్టాలని చెప్పేసి ఇస్తున్నటువంటి మెమరాండంలో మేము కూడా పాల్గొనడం చాలా ఆనందదాయకం. అలాగే ప్రతిసారి కూడా ఈ కులగణన అనేది ఎప్పుడు చూస్తామని చెప్తున్నారు తప్పితే ఎప్పటికీ కూడా ఆ సమస్య తీరేటట్టు కనబడటం లేదు. ఇప్పుడు కేసీ శంకర్రావు గారి పెద్దల ఆధ్వర్యంలో జరిగే ఈ జంతర్ మంతర్ వద్ద జరిగేటువంటి కార్యక్రమానికి మేమందరం కూడా స్వచ్ఛందంగా పాల్గొనాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ రాష్ట్రాలు కానీ, రాష్ట్రం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ త్వరగా కులగణన చేపట్టి అందరికీ సామాజిక న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ జై బీసీ, జై బీసీ, వర్ధిల్లాలి బీసీల ఐక్యత, వర్ధిల్లాలి బీసీల ఐక్యత, వర్ధిల్లాలి బీసీల ఐక్యత. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే మాట హెచ్చరిస్తున్నాం. బీసీ సంఘాల తరపు నుంచి మా రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు గారి దగ్గర నుంచి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం. అతి త్వరగా మీరు కులగణన చేపట్టకపోతే బీసీలు ఎవరు ఊరుకుండే పరిస్థితి లేరు.
ఖచ్చితంగా మీరు వెంటనే దీని గురించి ఆలోచించి వెంటనే దీని గురించి కులగణన చేపట్టి బీసీలకి న్యాయం చేయవలసిందిగా ప్రతి ఒక్క రాజకీయ నాయకుల్ని మేము కోరుకుంటున్నాం. ఈ నెల 27న ఇళ్ల సాధనకే వ్యక్తిగత అర్జీలతో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ని కలుస్తున్నట్లు సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు వస్తుందని, ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తామని చెబుతుందని, అయితే దానికి సంబంధించి కార్యాచరణ ఇంతవరకు ప్రారంభం కాలేదని తెలిపారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. పేదలకి 2 సెంట్ల స్థలాలు ఇవ్వాలన్న అంశంపై సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో దాసరి భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు మాట్లాడారు. 1 సెంటు స్థలం నివాసయోగ్యం కాదని చెప్పినా అప్పుడు వైసీపీ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని తెలియజేశారు. అలాగనే కూటమి నేత నేటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నగరాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల స్థలంతో పాటు నిర్మాణానికి 4 లక్షల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలియజేశారు. పెరిగిన ధరల నేపథ్యంలో 4 లక్షల నుంచి 5 లక్షలకి గృహ నిర్మాణానికి మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నవంబర్ 27వ తేదీ ఉదయం 10 గంటలకి బందర్ రోడ్లోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్కి వ్యక్తిగత అర్జీలు ఇచ్చేందుకు నగరవాసులు తరలి రావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కమ్యూనిస్టు నాయకులు దుర్గాభవాని తదితరులు పాల్గొన్నారు. నవంబర్ 27వ తేదీన వందలాది మందితోటి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఇళ్ల సాధన కోసం లబ్ధిదారులందరూ కూడా కలిసి రావాల్సిందిగా సిపిఐగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అసెంబ్లీ ఎన్నికల ముందు కూటమి నేత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా హామీ ఇచ్చారు. కూటమి తరపున ఎన్నికల్లో అధికారంలోకి వస్తే మేము నగరాల్లో 2 సెంట్లు, పల్లెటూరులో గ్రామాల్లో 3 సెంట్లు స్థలం కేటాయిస్తామని చెప్పి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటించారు. నేటికి 5 మాసాలు పూర్తయింది అధికారంలోకి వచ్చి. అందుకనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చేటటువంటి దానికోసం వారిచ్చిన హామీని అమలు చేయమని చెప్పి కోరుతూ ఇప్పటికే విజయవాడ నగరంలో అన్ని డివిజన్స్ లో కూడా వందలాది మందికి లబ్ధిదారులకి దరఖాస్తులు ఇవ్వటం, దరఖాస్తులు రాయించుకోవటం కూడా జరిగింది. వారందరూ కూడా 27వ తారీఖున వచ్చి స్వయంగా కలెక్టర్ గారికి అర్జీలు ఇవ్వటం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని కోరేది, మీరు ఏదైతే ఎన్నికల్లో చెప్పారో చెప్పిన దానికి అనుగుణంగా స్థలం ఇస్తూ 4 లక్షల రూపాయలు మీరు ప్రకటించారు. 4 లక్షల రూపాయలు కాదు, ఈ రోజున పెరిగినటువంటి ఇసుక, సిమెంటు, కంకరు, ఐరన్ యొక్క ధరలు పెరిగాయి కాబట్టి దాన్ని 5 లక్షల రూపాయలకి ఇళ్ల నిర్మాణానికి మంజూరు చేయమని చెప్పి మేము సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది హేతుబద్ధం కాదు. కమ్యూనిస్టుల పరిపాలనలో అధికారంలో ఉన్నటువంటి కేరళ రాష్ట్రంలో హౌసింగ్ కి కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటిది 2 సెంట్ల స్థలం పట్టణాల్లో, అలాగే గ్రామాల్లో 3 సెంట్లు, నిర్మాణానికి 5 సెంట్లు కూడా 5 లక్షల రూపాయలు కేరళ ప్రభుత్వం ఇంటి నిర్మాణం కోసం ఇవ్వటం జరుగుతున్నది. కాబట్టి గత ప్రభుత్వంలో 1 సెంటు 1,80,000 రూపాయలు మాత్రమే కేటాయించారు. ఆ రోజే కమ్యూనిస్ట్ పార్టీగా మేము చెప్పాం, నిర్మాణానికి వ్యయానికి ఏమాత్రం సరిపోదు, మీరు ఇచ్చేటటువంటి 1 సెంటు స్థలము సరిపోదని చెప్పి ప్రభుత్వ విప్పు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా మోమేశ్వర స్వగృహంలో అయ్యప్ప పడిపూజ మరియు భజన అఖండ దీపారాధన కార్యక్రమం జరిగింది. బ్రహ్మశ్రీ మురళీధరన్ నంబూద్రి స్వామిచే కేరళ సాంప్రదాయంలో పడిపూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థ స్వామి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. భజన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్పు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వర కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు. స్వామియే శరణమయ్యప్ప, శరణం శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప అంటూ అయ్యప్ప స్వామి నామస్మరణతో మారుమ్రోగింది. పవిత్ర భక్తికి ప్రతీక అయ్యప్ప దీక్ష క్రమశిక్షణ, నిస్వార్థం, ఆధ్యాత్మిక ఎదుగుదలకి అంకిత భావానికి ఈ దీక్ష నిదర్శనం. ఈ మహా పడిపూజ మహోత్సవానికి పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములు భక్తులు పాల్గొని అయ్యప్ప నామస్మరణ, భజన పాటలు, భక్తి గీతాలని ఆలపించారు. ఈ పడిపూజ కార్యక్రమానికి అయ్యప్పలు మరియు దీక్షపరులు, శివస్వాములు, భవానీలు, భక్తులు 50 మంది విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అయ్యప్ప స్వామి ఆశీస్సులు తీసుకోవటం జరిగింది.
కాబట్టి